అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై 26 రోజులు కావస్తుంది. రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోయింది. కాకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి టెక్కల్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టెక్కల్ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వీయాలి. ఆ నియోజకవర్గం నుండి టెక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు శ్రీకాకుళం జిల్లా ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలనేటువంటి ఆయన ఆకాంక్షకు అనుగుణంగానే ముందు వరుసలోనే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ను అదేవిధంగా పేరాటి తిలకం కూడా ప్రకటించారు. కాకపోతే మారుతున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నటువంటి ఒక పోటీ ఉంటుంది అనుకున్నారు. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో ఈరోజు 2024 ఎన్నికల్లో లైమ్లైట్లకు రావడం, అభ్యర్థులు పెట్టడం, ఇవన్నీ కూడాను అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్లో మాత్రం ఈరోజు కించంత ఆందోళన నెలకొంది ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి. మరి ఈ విషయంలో టెక్కల్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పి దువ్వాడ సీన్కి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఈరోజు ఒక పాశుపతాస్త్రం ఆయనకు ఆటంకంగా నిలబడుతుంది. ఆయన గెలుపుకి ఇవేవి ఆటంకాలు నిలవ, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి హడిల్స్ అన్ని అధిగమించి 2024లో టెక్కల్ నుండి గెలిచి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గిఫ్ట్ ఇస్తారు లేని దువ్వాడతో మాట్లాడదాం. చూస్తే కనుక టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నది ఒక నెల రోజుల క్రితం వరకు ఉన్నటువంటి మాన్య సమీకరణలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక పొత్తుతో పాటు కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న మొన్నటి వరకు మీతో పాటు చేదుకున్న ఒక మాజీ కేంద్ర మంత్రి ఈరోజు వేరే పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. దువ్వాడ సీన్కి అడుగునున్న అవంతరాలు, ఆటంకాలే మిమ్మల్ని వెంటాడుతూ అనడానికి ఈ మారుతున్న పరిణామాలు మీకు శాపంగా మారలే? నాకు ఏ ఆటంకాలు లేవు. నా గెలుపు నల్లేరు మీద నడక. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ ప్రత్యర్థి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో టెక్కలి నియోజకవర్గానికి వాళ్ళ అన్నయ్య మంత్రిగా ఉండేటప్పుడు కానీ, కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు కానీ, ఎంపీగా కానీ, ఈయన మంత్రిగా ఉండేటప్పుడు మాత్రం చెప్పుకోవడానికి ఒక మార్క్, ఇది మేము చేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక్కటి లేదు. పైగా అచ్చెన్నాయుడు నేటికి 4 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది. ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. ఎప్పుడు నియోజకవర్గాన్ని ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఆయనే. మేము అక్కడ ఓడిపోయాం. మేము గవర్నమెంట్లో ఉన్నప్పటికీ ఆయనే ఎమ్మెల్యే. ప్రజల్ని పూర్తిగా విస్మరించి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఆయన. పోగా మీరు అన్నట్టు ఇప్పుడు జనసేన కానీ, బీజేపీ కానీ కలిస్తే అక్కడ ఆ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. వాళ్ళ ఎఫెక్ట్ 3 కాదు 10 మంది కలిసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉండి కూడా టెక్కలికి ఏదైనా ఓడి చేయాలి, వలసలు నివారించాలి. పొత్తు ధర్మంలో భాగంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఎఫెక్ట్ ఉండదు అంటున్నారో, 2014 ఎన్నికల్లో కేవలం పోలింగ్ 4 రోజుల ముందే పవన్ కళ్యాణ్ అడుగు పెట్టినందుకు 2014లో అచ్చెన్నాయుడు గెలిచారు. గుర్తుందా? అది అచ్చెన్నాయుడు గెలవడానికి పవన్ కళ్యాణ్ గెలుపు కాదు, సంబంధం కాదు. నేను పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేశాను. ఆ యుద్ధంలో నా మీద ఫైరింగ్ ఆర్డర్స్, పోలీస్ కేసులు, నేను 62 రోజులు జైల్లో కూడా ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగా పవర్ ప్లాంట్ వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తి గెలిస్తే ప్లాంట్ నిర్మాణం చేయలేము. కోటాను కోట్లు నా మీద వ్యతిరేకంగా వాళ్ళు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఖర్చు పెట్టడం వల్ల 2014లో నాకు కొంత దెబ్బ తగిలింది తప్ప నేను పవన్ కళ్యాణ్ని చూసినోడిని. చిరంజీవి గారు నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక మెంటల్లీ రిటార్డెడ్. ఆయన స్థిరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాడు, స్థితప్రజ్ఞుడు కాడు. ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా పరోక్షంగా టీడీపీ అధికారం రావాలని చెప్పి ఆయన ఒక ప్రచారకర్తగా ఆ రోజు టెక్కల్ నియోజకవర్గం హఠాత్తున హెలికాప్టర్ మీద వచ్చి ఈరోజు అంటే అచ్చెన్నాయుడు గెలుపు దోహదపడ్డాడని ఆ రోజు నిజంగా వచ్చి లాస్ట్ మినిట్లో మీటింగ్ పెట్టాడు. అచ్చెన్నాయుడు నా మీద గెలిచే దమ్ము లేక పవన్ కళ్యాణ్తో లాస్ట్ మినిట్లో మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ అదేం వర్కౌట్ కాలే. కేవలం పవర్ ప్లాంట్ వాళ్ళు చేసినటువంటి ఒక విన్యాసం, వాళ్ళు ఏంటంటే నాకు వ్యతిరేకంగా ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నన్ను గెలవకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నంలో అది అచ్చెన్నాయుడికి హెల్ప్ అయింది తప్ప మాకేమి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇప్పుడు టెక్కల్లో ఉంది. చూస్తే ఈరోజు కృపారాణి నిన్నటి వరకు మీ వెన్నంటే ఉంటూ 5 ఏళ్ళు పార్టీ పైన ఆవిడ ఈరోజు పార్టీ వేయడం, మరో కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం సిద్ధమవుతుంది. ఆమె తాలూగా అంటే మిమ్మల్ని వెడబాటు, ఆమె ఇంకో పార్టీ మీద వేదిక కావడం, దువ్వాడ సీన్కి ఎటువంటి దెబ్బ తగలదు. కృపారాణి చేసినట్టు ఘోరమైనటువంటి తప్పులు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ యుగంలో పుట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తితో సమకాలికుడిగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. నేను అలా భావిస్తుంటాను. ఎందుకంటే ఆయన ఆలోచన సంస్కరణల పట్ల, సంక్షేమం పట్ల,
పారిశ్రామికీకరణ పట్ల, అభివృద్ధి పట్ల. అలాంటి నాయకుడితో పనిచేస్తే మా నాయకుడు ఫలానా అని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునేంత గర్వమైనటువంటి లీడర్. ఆ లీడర్ని కాదని చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ. మేమంతా కాంగ్రెస్ వాళ్ళం. కృపారాణి కన్నా నేను ముందు కాంగ్రెస్. నేను యూత్ కాంగ్రెస్ చేశాను. ఆ డేట్ ఎప్పుడో తెలుసునంటే 97, 98. 2000లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పోటీ పడ్డాను నేను, కొండ్రుమల్లి. ఆ రకంగా కాంగ్రెస్ కార్యకర్తగా నేను విద్యార్థి రాజకీయాల్లో చేశాను. ఆవిడ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టింది 2004లో. ఇంతకీ నేను అన్నది ఏంటంటే, కృపారాణి వెళ్ళిపోయిందా లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పంపించారు? కాంగ్రెస్ పార్టీ, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఆవిడ చేసిన ఘోరమైన రాజకీయ తప్పిదం. మేమెందుకు పంపిస్తామండి? నాకేంటి అవసరం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని పనిచేసే వాళ్ళకి అందరికీ ఆయన చూస్తారు. ఆమె పట్ల మాత్రం న్యాయం జరగలేదని కన్నీరు కూడా పరిమితం అయింది కదా. ఇప్పుడు న్యాయం జరగలేదు అంటున్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏమని న్యాయం చేసిందని? ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఆవిడ వచ్చేసారు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా న్యాయం జరగలేదా? కాంగ్రెస్ పార్టీ మీకు కేంద్ర మంత్రిగా ఇచ్చారు, గౌరవ స్థానం కల్పించారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ఆనాడు ఎందుకు విడిచిపెట్టారో ఆవిడ సమాధానం చెప్పాలి. విడిచిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి ఆయనకి ఎన్నో రకాలుగా ఆయనకి బ్రతిమలాడి పార్టీలోకి చేరారు. సరే, చేరారు, మంచిదే. ఏదో ఒక రోజు వరకు ఆగుంటే ఒక అవకాశం వచ్చి ఉండేది. అందరూ 5 సంవత్సరాల్లో అందరికి అవకాశం ఇచ్చేయడానికి కుదరదు. మరో 5 ఏళ్ళు అధికారంలోకి వస్తున్నాం. రేపు వచ్చేటప్పుడు ఆవిడకు అవకాశం వచ్చేది. ఆ అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు అన్యాయం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, ఇతరులు మోసం చేశారు అని ఆవిడ కన్నీరు పెడితే, ఓకే మేము ఇప్పుడు మోసం చేసాం అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు మోసం చేసిందా? మోసం చేసిందని మీరు బయటకు వచ్చారా? మరి ఈరోజు మళ్ళీ వైసీపీ మోసం చేసిందా? మోసం చేసిందని మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళారా? ఇదంతా ఏంటంటే స్వార్థపూరిత రాజకీయాలు. చూస్తే కాంగ్రెస్ లో చేరిన తర్వాత దువ్వాడ సీన్కి వ్యతిరేక పవనాలు ఎక్కల్లో వేస్తుంది. నెవర్ కెనాట్ బి డన్. చూడండి, వ్యతిరేక పవనాలు ఆవిడ వల్ల విసిస్తాయి అనుకోవడం హాస్యాస్పదం. జగన్ అండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయన తాలూకా పేరు జగన్ పథకాలు. మేము స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి నిధులు తీసుకొచ్చాం టెక్కలకి. ఆవిడ ప్రస్తుతానికి ఇప్పుడు వైసీపీ నాయకులనే టార్గెట్ చేస్తూ వారందరూ కూడా గతంలో ఆమెతో పాటు 5 ఏళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్డు కట్టిన కాంగ్రెస్ వాళ్ళనే తీస్తారు. అలాంటప్పుడు ఈ వైసీపీ, మీరే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ కళ్ళు కట్టిన ఇది వైసీపీ వచ్చింది. అట్లాగానే జరిగితే ముఖ్యమంత్రి ఏదైతే ఆకాంక్షిస్తున్నాడు టెక్కలి గెల్లడం నల్లేరు మీద గంటకొద్దా లేకపోతే గడ్డ? మీరు మంచి ప్రశ్న అడిగారు. వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే పార్టీలోకి రమ్మని నాకు హెల్ప్ చేయండి అని కోరుతున్నారు. ఏమిటి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా? సూటిగా చెప్పండి. వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, పాత కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అంటే, టీడీపీ గెలవాలి, నువ్వేమో టీడీపీ గెలుపుకి సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాగూ గెలవం కాబట్టి వైసీపీ ఓట్లు చీల్చేస్తే టీడీపీ గెలిస్తే మంచిదని అంతర్గత రాజకీయాలు చేసుకొని, అర్ధరాత్రి రాజకీయాలు చేసుకుని, ఆ రాజకీయాల్లో ఒప్పందాల్లో భాగమే జరిగిందని అనుకోవచ్చు కదా ప్రజలు. ఎందుకంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. కీలకమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నలో మీరు కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి చేయండి, కానీ మీకు అందరూ సమానమే. టీడీపీ వాళ్ళని ఓటు అడగొచ్చు, వైసీపీ వాళ్ళని ఓటు అడగొచ్చు, ఎవరైనా ఓటు వేయొచ్చు, వేయకపోవచ్చు. కానీ వైసీపీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి టీడీపీ వాళ్ళకి మాత్రం మద్దతుగా వాళ్ళని కల్పించకపోవటంలో మీ అంతర్గత ఒప్పందం ఏంటి అని అడుగుతున్నాను. ఇది ప్రజలకు తెలుసు అని తెలియజేస్తున్నాను. మీలాంటి నీచ రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు ప్రజలు చూసి మీకు సపోర్ట్ చేస్తారనుకోవడం అపోహ. ఈ పరిణామాలు ఎప్పుడైనా ఎదురవుతాయని మీరు అనుకున్నారు? 2024 సార్వత్రిక టికెట్ ప్రకటించిన నాటి ఇప్పుడు మారినటువంటి ఈ సమీకరణలన్నీ ఎప్పుడైనా అనుకున్నారు? అయ్యా, నేను ఉద్యమాలు చేసి వచ్చాను, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవాడిని, గుండె రాయి అయిపోయింది నాకు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, రాజకీయాల్లో పోరాటాలే చూశాను, ఎదురైతే చూశాను. ఎదురైతే చూసిన వాడిని ఈ మాత్రం ఊహించలేను. ఇవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ కూడా ఎవరో కూడా ఊహించిన పరిణామాలు. చివరి క్షణంలో 3 పార్టీలు పొత్తుతో పాటు కాంగ్రెస్ మళ్ళీ పిసిసి పగ్గాలు షర్మిలా చేపట్టడం, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన, ఇవన్నీ కలిపి కేవలం టెక్కల్లో దువ్వాడి సీన్ని ఇవన్నీ కూడా చుట్టుముట్టే పరిణామాలు ఉన్నాయి. నన్నేమీ చేయలేదు. చూస్తారు కదా, జూన్ 4వ తారీఖు సాయంత్రం 25,000 మెజార్టీతో టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా జగనన్న రక్షకుడు, జగనన్న కవచం, జగనన్నకి హ్యూమన్ బాబులు అంటాడు, నేను గెలుస్తాను.
జగన్ కళ అన్న నెరవేరుతుందా? టెక్కల్లోన చిరకాల ప్రత్యర్థిని ఓడిస్తాడు, ఈ 2024 మీకు కలిసి వస్తుంది, ముఖ్యమంత్రి మీ మీద పెట్టుకున్న నమ్మకం ఉమ్ము కాకుండా ఫలితాలు ఉండకపోతే 100% గెలుపు నాదే. ఎందుకంటే మేము చేసిన నాకు 4 సార్లు ఇప్పటికి దెబ్బతున్నాను. అచ్చెన్నాయుడు నా మీద ఎంతతో గెలిచాడు? 2000, 3000 పెద్ద మార్జిన్ ఏం కాదు. ఆయన వేలతో గెలిచేలేదు. ఆ 2000, 3000తో గెలవటానికి కారణం రిగ్గింగ్లు, రౌడీజం, గుండాయిజం. అవన్నీ ఈసారి జరగకుండా గట్టిగా దాన్ని ఎదుర్కొంటున్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. నేను గట్టిగా తిరుగుతున్నాను. సీను ఇన్నిసార్లు దెబ్బతిన్నాడు కదా, గెలిపిస్తే బాగున్నది ప్రజల్లో సింపతి ఉంది. ఆ సింపతి ఇవన్నీ కూడా నేను కష్టపడి ఏ కార్నర్ కూడా విడిచిపెట్టకుండా అందరినీ కలుపుకుంటూ, నేను పోటీ చేసిన 4 సార్లలో కూడా ఇంతగా నేను గతంలో పనిచేయలేదేమో. ఈసారి మాత్రం చాలా గట్టిగా ఆల్ కార్నర్స్ని క్లోజ్ చేసుకుంటూ, అన్ని ప్యాచెస్ని క్లోజ్ చేసుకుంటూ ఈరోజు పనిచేస్తున్నాను. ఖచ్చితంగా గెలుస్తాను, డౌట్ లేదు. చూస్తే కనుక 4వసారి చిరకాల ప్రత్యర్థిని ఢీకొడుతున్నటువంటి దువ్వాడ సింగ్ అడుగడుగును కూడా అవంతరాలు ఎదురవుతున్నప్పుడు కూడాను ఆ అవంతరాలు అతిక్రమించుకు వచ్చినటువంటి తనకు మాత్రం పోరాటం కొత్త కాదు. ఈ ఎన్నికలు నేను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. ఎక్కడైతే లోవెల్తులు ఉన్నాయో ఆ లోవెల్తును ఫిల్ చేస్తున్నాం. గతంలో నాపై గెలిచినటువంటి అచ్చెన్నాయుడు మాత్రం రిగ్గింగ్లు చేస్తూ రౌడీజం చేస్తూ గెలిపిస్తారు. ఈసారి అవకాశం లేదు సార్ కదా. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కృపారాన్ని మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం ద్రోహం చేసిందని వైసీపీ పార్టీలో చేరారు. ఈరోజు వైసీపీ పార్టీ సముచిత స్థానం కల్పించిన ఆరోపణలు మాత్రం ఆయన పూర్తిగా తప్పుపడుతున్నారు. ఈ విషయంలో ఆ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకరోజు సముచిత స్థానం ఇవ్వడంలో ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె స్వార్థపూర్తిక రాజకీయం కోసమే ఈరోజు పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కాకపోతే తన ఓటర్లను చీర్చేందుకు ఆమె చేసిన ప్రయత్నం మాత్రం ఎక్కడ కూడా సఫలం కాదు. 2024లో మాత్రం సుమారు 24,000 ఓట్ల మెజార్టీతో చిలకాల ప్రత్యర్థి అచ్చెన్నాయుడుతో గెలిచి ముఖ్యమంత్రికి టెక్కల్ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తానని దువ్వాడ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.